రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించింది. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి వీరోచిత పోరాటాలకు అంజలి ఘటించారు. అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ వారోత్సవాలకు భారీగా జన సమీకరణ చేశారు. తద్వారా మావోయిస్టు పార్టీ తన ఉనికిని చాటుకుంది. వరుస ఎన్కౌంటర్లు, వందలాది మంది విప్లవకారుల బలిదానాలు, ఎక్కడికక్కడ లొంగుబాట్లు, మావోయిస్టు పార్టీపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న వేళ వారోత్సవాలు ఘనంగా జరగడం గమనార్హం. ఇక వందలాది మంది ఆదివాసీలు, పార్టీ సానుభూతి పరులు మావోయిస్టుల మధ్య ఈ ఉత్సవాలు నిర్వహించారు. రైట్ గా మావోయిస్టు పార్టీ వారోత్సవాలకు సంబంధించిన తాజా అప్డేట్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఒక పక్క భారీ ఎత్తున పోలీసు నిర్బంధం, వరుస ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేతలు కూడా హతమైన పరిస్థితిగా పడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత జరిగినటువంటి మావోయిస్టు వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేయడం, అంతేకాకుండా మావోయిస్టు స్థావరాలపై దాడులు చేయడం, అనేక మంది వందలాది మంది మావోయిస్టు ఎన్కౌంటర్ లో కూడా అతను చేసినప్పుడు కూడా మావోయిస్టు సంబంధించిన వారోత్సవాలు మొత్తం అయితే ఘనంగా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మావోయిస్టు సంబంధించిన వారోత్సవాల వీడియోల్ని సోషల్ మీడియా ద్వారా అయితే మావోయిస్టు రిలీజ్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా వందలాది మంది గిరిజనులతో పాటు జననాట్య మండలి అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆటపాటలతో ఏజెన్సీ ప్రాంతాలు అలరించినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే దట్టమైన అడవి ప్రాంతం, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్మాడ్ అడవి ప్రాంతంలో భారీ ఎత్తున కూడా ఈ వారోత్సవాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఒక అడవి ప్రాంతంలో ఒక భారీ స్తూపం ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక వారోత్సవాలు అయితే నిర్వహించినట్టుగా పక్కగా కూడా ఆ విజువల్ అయితే అర్థమవుతున్న పరిస్థితిగా పడుతుంది. పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టు సంబంధించిన కీలక సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఈ వారోత్సవాలకు పిలిచారు. పూర్తిగా వందలాది మంది కూడా ఈ వారోత్సవాలకు అయితే హాజరయ్యారు. జననాట్య మండలితోటి సంబంధించినటువంటి ఆటపాటలు కూడా నాట్యాలు ఇచ్చినటువంటి ఆ దృశ్యాలను కూడా మావోయిస్టులు ఈ రోజు రిలీజ్ చేశారు. అయితే గతంలో ఎప్పుడు వారోత్సవాలు జరిగినా కానీ వందలాది మంది మావోయిస్టుల విజువల్ కూడా వచ్చేది, కానీ ఈసారి మావోయిస్టులకు సంబంధించిన విజువల్ మాత్రం ఎక్కడ కూడా కానరానిలేదు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి సానుభూతి పరులు కానివ్వండి, లేకపోతే జననాట్య మండలికి సంబంధించినటువంటి అటు మావోయిస్టు అనుబంధ సంబంధించినటువంటి ఏదైతే జననాట్య మండలికి సంబంధించినటువంటి వాళ్ళ విజువల్ మాత్రమే విడుదల చేశారు. అడవి ప్రాంతంలో కొంతమంది మావోయిస్టులు దూరంగా ఉన్నట్టుగా కనపడుతున్నారు తప్ప మావోయిస్టుని ఎక్కడ కూడా ఫోకస్ చేయలేదు వారోత్సవాలు. ఎందుకంటే మావోయిస్టులే వారోత్సవాలు నిర్వహించాలి, మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించారు, కానీ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫోటోస్ కానివ్వండి, మావోయిస్టులకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కడ కూడా బయటకి అయితే లీక్ చేయలేదు. పూర్తి స్థాయి కూడా గిరిజనులతో పాటు అక్కడ ఉన్న జననాట్య మండలికి సంబంధించినటువంటి వాళ్ళ ఆ విజువల్ మాత్రమే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి దట్టమైన అడవి ప్రాంతంలో ఘనంగా కూడా మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కూడా మావోయిస్టు రిలీజ్ చేశారు. ఈ వీడియోలు మొత్తం కూడా పూర్తిగా చూసుకున్నట్టయితే ఆ వాతావరణం అంటే ఎక్కడైతే వారోత్సవాలు నిర్వహించారో ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి కూడా భారీ ఎత్తున కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. చూసుకున్నట్టయితే దాదాపుగా వారం రోజుల పాటు జరిగినటువంటి ఈ వారోత్సవాలు పూర్తిగా కూడా అక్కడ అనేక గిరిజనులు తీసుకురావడం, చుట్టుపక్కల ఉన్నటువంటి మావోయిస్టు సానుభూతితో పాటు అక్కడ ఛత్తీస్గఢ్ సంబంధించినట్టు ఇతర రాష్ట్రాలకు సంబంధించినట్టు మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు కూడా ఈ ప్రాంతంలో కలుసుకున్నట్టుగా పక్కా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతం కూడా పూర్తిగా అడవి మొత్తం కూడా నరికి ఒక భారీ ఎత్తున స్తూపాలు కూడా ఒక స్తూపాన్ని నిర్మించారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే నంబాల కేశవరావు పేరుతోటి ఈ స్తూపాన్ని మొత్తం కూడా చేసినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జరిపినట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు కానీ ఇతర దళ కమాండర్లు చనిపోయినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. వాళ్ళందరి పేర్లు కూడా ఆ స్తూపం మీద రాసి పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా అక్కడ ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. అయితే పోలీసులు ఈ వారోత్సవాలు ఎక్కడ జరిగినాయి, లొకేషన్ ఎక్కడ, దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే పోలీసు నిర్బంధం భారీ ఎత్తున కూడా అడుగులు మొత్తం కూడా జల్లెడపడుతున్న నేపథ్యంలో వారోత్సవాలు ఎట్టి పరిస్థితులు జరపకుండా అడ్డుకోవడం కోసం ఇప్పటికే కేంద్ర బరుగుల మొత్తం కూడా ఛత్తీస్గఢ్ అయితే జల్లెడపడుతుంది. కానీ వారోత్సవాలు ఖచ్చితంగా జరుపుతామని మావోయిస్టు చెప్పారు. దాదాపు 25 ఆ పేజీల లేఖ కూడా విడుదల చేశారు కేంద్ర కమిటీ నుంచి. ఈ నేపథ్యంలో మావోయిస్టు సంబంధించిన వారోత్సవాలు చేసి వాళ్ళు వీడియోలు అయితే బయటకు రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాబట్టి పోలీసులకు ఒక సవాలే ఆ మావోయిస్టు ఇస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టు సంబంధించిన పూర్తి స్థాయి కూడా వారోత్సవాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే మావోయిస్టు అంత చెల్లా చెదురుగా బయటికి ఎవరు లేరు మావోయిస్టు అన్న సమయంలో భారీ ఎత్తున కూడా గిరిజనుల సమీకరణ చేసి మావోయిస్టు సంబంధించిన వారోత్సవాలు నిర్వహించారు. అయితే కొత్తగా కూడా రిక్రూట్మెంట్ ఏమైనా జరిగిందనే దాని మీద కూడా ఆ పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఇప్పటికే దళాలకు సంబంధించిన దళ సభ్యులతో పాటు తెలిసిన దళ కమాండర్లు కూడా భారీ ఎత్తున కూడా ఎన్కౌంటర్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ తోటి వారోత్సవాలు నిర్వహించి ఆ వారోత్సవాలను కొత్త రిక్రూట్మెంట్ చేశారనే దాని మీద కూడా పోలీసు కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్న పరిస్థితి కాబట్టి రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
మరమందాన పూర్కాల కసన్ సంగే నా గెలుపు తెలికమ్మే కరిచిన